శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలు పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ తోపాజి కిషన్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా మొదటి రోజు వాసవి అమ్మవారికి దుర్గాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కలుష స్థాపన, వాసవి మాత పారాయణము, కుంకుమార్చన కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి విద్యాసాగర్, నామ భాస్కర్, బుస్సా శివకుమార్, మేడం రాధాకిషన్, దారం ఆనంద్, రాచర్ల ప్రసాద్, ఆమెటి మహేందర్, బీపేట వెంకటేశం, తేజావతి, హేమలత, నాగలక్ష్మి, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దసరా నవరాత్రుల సందర్భంగా వాసవి మహాసంస్థానంలో సంగారెడ్డి వాసవి మహాసంస్థానంలో శ్రీ దుర్గాదేవి రూపకంగా అమ్మవారికి అలంకరించడం జరిగింది. పంచామృతాల అభిషేకం చేయడం జరిగింది పొద్దున 6 గంటల నుంచి. అదేవిధంగా సామూహిక కుంకుమార్చనలు, గణపతి పూజ, పుణ్యవాచనము, కలశస్థాపన, మాతృక పూజ, అమ్మవారికి ఉత్సవ విగ్రహానికి కూడా అభిషేకం చేయడం జరిగింది. కావున మహిళలందరూ కూడా సామూహిక కుంకుమార్చనలు చేయడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు వాసవి మాత దేవాలయంలో దేవీ నవరాత్రుల సందర్భంగా కలుష పూజ, మహానుగంధ ద్రవ్యాలతో పూజ నిర్వహించినాము. అదేవిధంగా అభిషేకాలు, కుంకుమార్చనలు జరిగినాయి. ఇదే విధంగా 9 రోజులు అమ్మవారికి వివిధ రకాల అలంకరణ చేసుకుంటూ మా దసరా నాడు 5 గంటలకి షమీ పూజ మరియు పాలపిట్ట దర్శనం కూడా ఉంటుంది. అందరూ కూడా రావాల్సిందిగా ఈ మీడియా ఛానల్ ద్వారా కోరుతున్నాను. ఈ సంగారెడ్డి పట్టణంలో శ్రీ 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 వాసవి మహా సంస్థానంలో దేవీ నవరాత్రుల సందర్భంగా మరి ఈ రోజు నుంచి 9 రోజులు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారి ఆదేశానుసారము మరి మరో గురువర్యులు అయినటువంటి డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి ఆదేశానుసారము మొదటి రోజుగా ఈరోజు దుర్గాదేవి అవతారంగా వాసవి కన్యకా పరమేశ్వరి అలంకరణతో ఈరోజు ప్రారంభించినాము. మరి ఈరోజు కార్యక్రమంలో భాగంగా కలశ స్థాపన, వాసవి మాత పారాయణము మరియు అలాగే కార్యక్రమంలో వివిధ రకములైనటువంటి ద్రవ్యాలతో ఈరోజు అమ్మవారికి కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతిరోజు సంగారెడ్డి పట్టణ భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క దంపతులతో ఈ కార్యక్రమాలు చేసుకుంటారు కాబట్టి రేపు ఎల్లుండి అట్లా దసరా వరకు కూడా ఈ కార్యక్రమాలు పాల్గొంటాం కాబట్టి సంగారెడ్డిలో ఉన్న భక్తులందరూ వైశ్యులే కాకుండా అందరు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి మనసారా కోరుకుంటూ మన వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మంచి సంకల్పంతో కోరుకుంటే అనుకున్నట్టు జరుగుతాయని చెప్పి ఒక విధి ఉంది కాబట్టి భక్తులందరూ వచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. नवरात्रि शरदी नवरात्रि में प्रथम दिवस भगवती दुर्गा की पूजन अर्चन किया गया। यहाँ वासवी संस्थान में 9 दिन तक हर दिन प्रथम दिवस के हिसाब से प्रत्येक दिवस में हर प्रकार माता जी का उत्सव मनाया जाता है। प्रथम दिवस में देवी दुर्गा का पूजन हुआ, सेकंड दिवस में भी माता जी का पूजा होता है। 9 दिन प्रत्येक प्राय समस्त 9 माताओं का पूजन होता 9 दिन में। और ये वासवी मंदिर संगारेड्डी में विराजमान है। जय जय वासवी, जय जय वासवी। నుండి దసరా నవరాత్రులు మొదలైనవి. ఈ రోజు మొదటి రోజుగా అమ్మవారిని దుర్గాదేవి అవతారంలో కొలుచుకుంటున్నాము. ఈరోజు మొదటి రోజు ప్రారంభం సందర్భంగా గణపతి పూజ, పుణ్యవచనము, ఇంకా కుంకుమార్చనలు, లలితా పారాయణము, అమ్మవారి జీవిత చరిత్ర పారాయణము జరుపుకున్నాము. మహిళలందరూ కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఇక్కడ పూజలో పాల్గొనిన ప్రతి మహిళకి నా యొక్క ధన్యవాదములు. జై వాసవి. జై వాసవి. ఆశ్వజ మాసము అది భాద్రపద అమావాస్య తెల్లవారి నుండి 9 రోజులు నవరాత్రులు జరుపుకుంటాము. ఈ నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు. ఈరోజు దుర్గా నవరాత్రులు మన వాసవి మహాసంస్థానంలో దుర్గా నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు జరుపుకుంటున్నాము. మొదటి రోజు దుర్గాదేవి రాక అలంకరణ చేశారు. అందరు భక్తులు వచ్చి అమ్మవారికి అభిషేకం చేసి కుంకుమ పూజలు జరుపుకున్నాము. అందరు భక్తులు వచ్చారు. అందరికీ నా యొక్క ధన్యవాదములు. రోజు నుంచి దసరా కార్యక్రమాలు మరియు
అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఇటు కార్యక్రమానికి సంగారెడ్డి పట్టణంలోని ఆర్యవైశ్య మహిళలందరూ అధిక సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాలన్నిటినీ జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఈరోజు కార్యక్రమంలో అమ్మవారికి అభిషేకము, కుంకుమార్చనలు మరియు మంగళహారతులు అన్నీ వైభవంగా జరుపుకున్నాము. పున్నమ నుండి ఈరోజు వరకు బొడ్డమ్మల పున్నమ అని బ్రతుకమ్మ పండుగ చేసుకుంటాము. ఈ రోజు నుండి విజయదశమి నవరాత్రులు ప్రారంభమవుతాయి. అమ్మవారు 9 రోజులు 9 అవతారాలుగా లోక కళ్యాణం కోసం, రాక్షస సంహారం కోసం రాక్షస సంహారం చేసి లోకాన్ని రక్షిస్తుంది. అప్పుడు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా, దుర్గామాతగా, మహిషాసురమర్దినిగా, లక్ష్మీదేవిగా, సరస్వతి మాతగా, బాల త్రిపుర సుందరిగా అన్ని 9 అవతారాలతో లోక కళ్యాణార్థం భక్తుల కోసం వెలిసి భక్తులచే పూజలు అందుకొని సమస్త జీవులను, ప్రాణకోటిని తన కరుణా కటాక్షములతో ఆశీర్వదించి మానవులందరికీ ముక్తిని ప్రసాదించి